Hello, sir. Hello, Hello, ma'am. hello. Hello. Namaste. నమస్తే. How are you? I'm good. I'm good. Sir, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. రికార్డ్ బ్రేక్ అవును, నిజంగా రికార్డ్ బ్రేకింగ్ మూవీ లానే ఉంటుందా? ఎస్ షూర్. చాలా స్కోప్ ఉందండి ఈ సినిమాకి. దీనికి ఒక స్కేల్ కూడా ఒక లార్జర్ దెన్ లైఫ్ స్కేల్ కాబట్టి సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఎలా ఉందంటే ఈ యొక్క తెలుగు భాష కోసం అని చెప్పలేము. ఈ సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సింది. సో ఓకే అందుకు మేము ఈ సినిమాని 7 లాంగ్వేజెస్లో డబ్ చేసాము. ఓకే తెలుగు కాకుండా తెలుగు ఒరిజినల్. సో Okay. 7 లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేపిస్తున్నాము. బికాస్ ఆ సినిమాకి అంత స్కోప్ ఉంది అంత కాబట్టి. స్కోప్ ఉంది కాబట్టి. అయితే జనరల్గా ఇప్పుడున్న మూవీ కల్చర్కి చాలా వరకు కూడా చాలా యునిక్ కాన్సెప్ట్ ఉంటే తప్ప జనాలు రావట్లేదు అవునవును, థియేటర్స్కి. Yeah. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీకి చాలా అలవాటు పడిపోయారు. ఎగ్జాక్ట్లీ. అండ్ జనాలకి థియేటర్స్కి రావడం చాలా ఇంట్రెస్ట్ కూడా. అవును, అయితే మీరు చెప్పారు ప్రతి ఒక్క ఇండియన్ లైక్ చేస్తారు ఈ మూవీ అని చెప్పేసి. సో ఈ స్టోరీని ఒక ఏమంటారు ఇండియన్కి సంబంధించి ఆ స్టోరీలో అలా తీసుకోవాల్సిన లైన్ ఇది, అలా చూడాల్సిన లైన్ ఇది. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒక హీరో హీరోయిన్ రొటీన్ లవ్ స్టోరీ లేక ఇదొక్కటే లేదు ఈ సినిమాలో. Okay. మిగతా కమర్షియల్ ఎంటర్టైనర్స్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఉన్నాయి. సాంగ్స్, ఓకే ఫైట్స్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ ఎలిమెంట్స్ ఏమంటండి, ఒక మదర్ సెంటిమెంట్, ఒక డివోషనల్ యాంగిల్ ఉంది, ఓకే ఒక రైతులు సమస్యలు, వాళ్ళ ప్రాబ్లం, సోషల్ ఇష్యూ దాని గురించి ఉంది. ప్లస్ మనకి పేట్రియాటిజం ఈ సినిమా మీరు చూస్తుంటే అంటే ట్రైలర్లో జనరల్గా చూసినట్టయితే ప్యాట్రియాటిక్ బ్యాక్గ్రౌండ్ కనిపించింది. పేట్రియాటిజం ఒకటి ఉంది. ప్లస్ మెయిన్ ఏమంటండి, మా క్యారెక్టర్స్, నాదు చంటి బంటి, నేను బంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ క్యారెక్టర్స్ అనాథలండి యాక్చువల్గా. సో అనాథల్ని మామూలుగా అలా వదిలేస్తే వాళ్ళు పబ్లిక్ కూడా నెగిటివ్ అవ్వచ్చు. అవును సో వాళ్ళని తీసుకుని వాళ్ళని ఎలా ఒక ట్రైన్ చేసి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏ స్థాయికన్నా వెళ్ళగలుగుతారని, అది కూడా ఒక మెసేజ్ ఉంది ఈ సినిమాకి. చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఓకే సో అందుకే మేము ఇది మొత్తం పాన్ ఇండియా రిలీజ్ చేసి ప్రతి ఇండియన్ చూడాలని అంటున్నాము. ఓకే థియేటర్కి వచ్చి చూడాలంటే దీనిలో ఉన్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లో కూడా చాలా చేస్తున్నారు. ప్లస్ మీకు చెప్పినట్టు ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్, కామెడీ, సాంగ్స్, యాక్షన్ ఉంది కాబట్టి ఇట్స్ పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓకే సో కమింగ్ టు యూ మ్యామ్, Yeah. వెన్ యూ హర్డ్ దిస్ స్టోరీ లైన్, Yeah. how you felt and how you accepted this? So I am from Mumbai. So I Okay. was narrated the story over the video call, like the brief and the script. So basically, what Sir told me, it's more like a very strong female character in it. Like I'm playing a very strong character. It's a very powerful character. Okay. It's not like a mainstream character which you would have seen in other movies where it's a very glamour, bubbly sort of zone. It's not at all like that. It's very intense, a lot of emotions, a lot of strong values and everything. Okay. So it was very fascinating for me because playing such a strong character where you can as an actor you can do a lot. Okay. You can prove yourself as an actor through your acting. So getting a role or a character like this means a lot because it can help you grow as an actor. Okay. So for me that point clicked a lot. Okay. And then of course it's a Telugu movie, and Telugu is one of the biggest industry in our country right now, and it's reaching the international level. Okay. So it was really a big yes for me. Yeah. Okay. So how you felt working with Telugu people? Oh, it was an amazing experience. It was like really very good Okay. because the people here are very kind, very humble, very helpful, supportive. Telugu people are always. Yeah. So I am from Mumbai. You don't see that in Mumbai. But you are not. Yeah. Did you learn Telugu? No. Namaskaram. Bhayonara. Bagunara. Bagunara. I'm sorry. Okay. Okay. Bagunara. Namaskaram. During the shoot, I was like mugging up the dialogues a little bit. I was getting it, but then again the post production went for 2 years. Okay. So again got back to zero. Okay. So is this your debut film? Yeah, it is. Okay. For next film you have to learn Telugu perfectly.
I hope so. I'm looking forward for it. Like, it would be much easier for me to perform as well. You know, to get the emotions right and everything. I can act and perform better if I know the words and the language. So definitely, step by step, maybe I would love to learn the language. సార్ మీరు చెప్పండి, ఒక తెలుగు రాని అమ్మాయితో మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇప్పుడు మీరు నిజంగా చూస్తే ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా మందికి రాదండి. ఆఫ్ కోర్స్. కానీ తన డైలాగ్స్ కూడా అంటే ఇప్పుడు ఉన్న చాలా సినిమాల్లో హీరోయిన్స్ కి కొంచెం ఎక్కువ గ్లామర్ రోల్స్ వచ్చి అవును. డైలాగులు తక్కువ ఉన్నాయి. కానీ తన డైలాగ్ ఆల్మోస్ట్ 1.5 పేజ్ 2 పేజెస్ ఉన్నాయి. మ్మ్. అంటే నేనే దాన్ని తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఓకే. మాకే కష్టంగా ఉండింది. అచ్చా సో ఓకే. మేమే ఫస్ట్ చదివి మళ్ళీ రైటర్ ని పిలిచి ఏంటండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఓకే. మళ్ళీ దానికి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయించి, బట్ షీ డిడ్ వెరీ వెల్. ఫస్ట్ సినిమా లాగే చేయలే. ఓకే. షీ డిడ్ లైక్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. ఓకే. సో షీస్ గాట్ వెరీ గుడ్ టాలెంట్ అండ్ ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ ద కాంప్లిమెంట్స్. Yeah, because he is mixing it with English, right? ఓకే. So ఓకే. the English words I can pick up. ఓకే. Yeah. సార్ మీది మీది అంటే పక్కన పెడితే మమ్మీ ఎప్పటి నుంచో, సో ఈ మూవీకి సంబంధించి మమ్మీ ఇచ్చిన సజెషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ కథ విన్నప్పుడు నేను డైరెక్ట్ గా వినేసానండి. అంటే ఎస్టీటీవీ ఫిల్మ్స్ శ్రీనివాస్ చడ్లవాడ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అండి. మాకు చాలా ఏళ్ళుగా తెలుసు. నేను పుట్టే ముందు నుంచి మా అమ్మకు కూడా వాళ్ళకి కలిసి సినిమాలు చాలా చేస్తున్నారు కాబట్టి, సో ఆవిడ డైరెక్ట్ గా వాళ్ళతో పనిచేస్తున్నావు అంటే గో అహెడ్ అని ముందే చెప్పారు. ఓకే. సో నేను కథ విన్నప్పుడు ఓకే చెప్పేసా ఆవిడ చెప్పక. ఓకే. దాని తర్వాత వెళ్ళి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ చెప్తే ఆవిడ సర్ప్రైజ్ అయ్యారు ఫస్ట్. ఎందుకంటే ఇది చాలా యూనిక్ సబ్జెక్ట్. అంటే మామూలుగా నెగిటివ్ రోల్స్ ఇలాంటి ఎక్కువ వస్తూ ఉంటాయి రొటీన్ గా. ఈ సినిమాలో లీడ్ రోల్ కాదు, మెయిన్ ఏమంటే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండింది. ఓకే. కొత్తగా లేకపోతే పాతగా చెప్పచ్చు మనం. మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండింది. ఓకే. సో అందుకోసం నేను తనకు చెప్పినప్పుడు షీఈ్ లైక్ గుడ్, తప్పకుండా చేయాల్సిందే, మంచిదైంది నువ్వు ఓకే చెప్పావని. ఓకే. సజెషన్స్ అంటే ఎక్కువ యాక్షన్ ఉంది కాబట్టి ఆవిడ మేబీ అంటే సినిమా చూస్తే రేపు తెలుస్తుంది. అంటే వెన్ ఎవర్ వి వాచ్ షీల్ వాచ్ ఇట్, అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము దాని దాన్ని ప్రకారం మనం మార్చుకుంటాం. జనరల్ గా జయసుధ గారిని మేము అన్ని రకాలుగా చూసాం. అంటే సీరియస్ లో చూసాము, కొంచెం లవ్లీగా చూసాము, కొంచెం స్ట్రిక్ట్ గా చూసాం, అన్ని రకాలుగా చూసాం. సో మీతో ఎలా ఉంటారు? ఇంట్లోనా క్యాజువల్ గా ఉంటారండి. అంటే మా మధ్య సీక్రెట్స్ ఏం లేవు. ఓకే. చిన్నప్పటి నుంచే, అంటే ఇప్పుడు నాకు ఏజ్ కొంచెం ఎక్స్ట్రా అయింది, బట్ చిన్నప్పటి నుంచే ఎక్కువ సీక్రెట్స్ లేవు. కొన్ని విషయాలు అయితే స్ట్రిక్ట్నెస్ ఉంటది మదర్స్ తో, Of course. లేకపోతే కానీ ఎంతైనా తల్లులకి కొడుకుల మీద కొంచెం ఒక ఎక్కువ ఇది ఉంటుంది. అవును. ప్లస్ నాకు తమ్ముడు ఉన్నాడు. సో దాంట్లో నేను కొంచెం నాటీ, ఓకే. వాడు కొంచెం మంచాడు. మీరు నాటే అని మీరు చెప్తున్నారు కానీ మీ లుక్ చూస్తే మాత్రం కొంచెం భయంకరంగా అంటే ఉంది. అప్పుడు గెడ్డం లేనప్పుడు, ఓకే. ఇప్పుడు వచ్చిన తర్వాత వేరే మరి. సో అంటే ఈ లుక్ మూవీ కోసం చేశారా? అవును, ఇది ఈ లుక్ వచ్చి ఫస్ట్ సినిమా కొంచెం గెడ్డం పెంచాము. సెకండ్ సినిమా ఇది. ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఒకే టైం షూటింగ్ చేయించారు. ఓకే. అది ఫస్ట్ రిలీజ్ అయింది. దాని తర్వాత ఇంకొక రోల్ వచ్చింది, దానికి ఇదే మెయింటైన్ చేయండి సార్ అని. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా సడన్ గా లుక్ చూడగానే సార్ ఇదే మెయింటైన్ చేయండి సార్ అంటున్నారు. ఓకే. సో సో మీకు లాస్ట్ అలా కలిసి వచ్చింది. 4 years గా ఇలాగే ఉన్నాను నేను. ఓకే. ఓకే. సో అంటే జనరల్ గా మీరు ఇప్పుడు అంటే మీరు ఒక ఇంపార్టెంట్ రోల్, మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీలో జనరల్ గా ఇదే చేయాలని అనుకున్నారా, లేకపోతే మీకంటూ ఈ పర్టికులర్ ఇమేజ్ ఉండాలి అని అనుకున్నారా? ఇమేజ్ ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు మంచి క్యారెక్టరైజేషన్ వస్తే తప్పకుండా చేస్తా. కానీ అదేం చెప్పి ప్రతి రోల్ వచ్చేది చేయను. ఎంత పెద్ద సినిమా అయినా చిన్న రోల్ అంటే రోల్కి వాల్యూ లేదంటే చేయను. ఆ రోల్ ఒక 5 minutes రోల్ ఉన్నా మంచి ఇంపాక్ట్ ఉండాలి ఆ రోల్కి, ఇప్పుడు తప్పకుండా చేస్తాను. సో నేను అది ఫిక్స్ అయిపోయాను ఆ విషయంలో. ఒకటి మంచి ఇంపాక్ట్ ఉండే రోల్, 10 మందికి 10 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుండాలి ఆ క్యారెక్టర్. సో అలాంటిది వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓకే. సో మీరు చెప్పారు ఈ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇన్ దిస్ ఆల్ ఎలిమెంట్స్ వాట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్? What I've learned from him to do actions.
I've been watching and learning actions where even I felt like doing actions. I have no scene of Okay. actions, but I really felt like after watching both of them, I was like, even I want to do action scenes or some sequence, at least a little bit, like one scene. But Okay. no, that was not going with my character in the script. But I had been seeing them, they are so hardworking. They have got so many injuries while doing all these action scenes. Okay. He got like spinal injury. Hmm. And so that's really a lot of hard work and dedication I've seen from their end. So that's really amazing. Okay. Yeah. What was the funniest moment in the shoot? I think Nagarjuna and Nihar, they both have been like cracking jokes on the set, so it was fun. Okay. Like some random jokes, and we'll chill together. Like when there's no shot ready, we'll be sitting, they'll be cracking jokes, and a lot of jokes on food and coffee and chai and all. Okay. So yeah, that's there are a few funny things. Mostly we all just chilling and joking. It was it. ఈ సినిమా ఎలా షూటింగ్ టైంలో మనం అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా కలిసి తినడం, కలిసి Yeah. కూర్చోవడం Hmm. అలా జరిగిందండి. మామూలుగా అంటే Caravan. కట్టానగానే అందరు క్యారవాన్కి వెళ్ళిపోతారు. Caravan ఇక్కడ కాదు. ఏమంటే అందరూ ఒక చెట్టు కింద మంచి చెట్టు కింద కూర్చుని ఒక హ్యాపీగా. ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అండ్ చలపతిరావు గారు కూడా ఉన్నారు. అమ్మ వచ్చేవారా షూట్స్ కి? అమ్మ అప్పుడు ఊర్లో లేరండి షూటింగ్ చేసేటప్పుడు. కానీ Mhm. ఒక రోజు అయితే వచ్చారు జస్ట్ హాయ్ చెప్పడానికి. కానీ వచ్చి కూర్చుని అబ్జర్వ్ చేసి అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఓకే. సో ఇంజూర్ అయిందని ఇస్ ఇట్ మేజర్ థింగ్? మేజర్ అంటే అది ఎస్కలేట్ అయ్యి ఇప్పుడు కొంచెం మేజర్ అయింది. కానీ ఇదంతా జరిగేదండి అంటే అది సినిమాలో. పట్టించుకోకుండా మొండిగా చేసేసారా? అవునవును. అంటే అయ్యో. మాకు ప్యాషన్ అలా అయిపోయిందంటే ఆ సినిమాలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఇచ్చిన మాకు కాన్ఫిడెన్స్ ప్లస్ ఫైట్ మాస్టర్ జాషువా గారు వాళ్ళ టీమ్ చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా సీనియర్ టీమ్. సో మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల మేము కొంచెం ఎక్స్ట్రా కూడా చేసాము. సో మేబీ దాంట్లో తప్పు నాదే, ఓకే. కానీ ఇదంతా జరుగుతూ అవుట్పుట్ ఉంటుంది. బాగా వచ్చింది. అవుట్పుట్ You are కోసమే అండి. satisfied. మాకేమంటే సరే తగిలింది, నొప్పి ఉంటుంది, కానీ అది స్క్రీన్ మీద కనిపిస్తే, ఆ అవుట్పుట్ కనిపిస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే, అది మర్చిపోవచ్చు. అది మర్చిపోవచ్చు. ఓకే. సో అబౌట్ యువర్ డైరెక్టర్, in your So words. is an amazing person. Like he is super successful first of all, and then after being like so successful, he is so kind, humble, and down to earth. And he is but very strict when it comes to work. On the set you all have to be on time. Like you can't be late. Very disciplined. Very disciplined, Okay. punctual, disciplined, very hardworking. And like most of the time he would be the first person to come on the set. It's not like he is the last one to come. So he is very disciplined, very punctual, and at the same time very good human, like a very kind, humble, down to earth. Okay. So that's a amazing combination. And it Okay. was amazing working with him. Like he made me feel like very comfortable, like a family environment and everything. సో ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకున్నారు? అంటే మా దాంట్లో తనకి డైలాగ్స్ కొంచెం పెద్దగా ఉండింది. Okay. సో మేము మేబీ, కానీ మాదైతే యాక్షన్ సీక్వెన్సెస్ లో మేము ఒక 2 టేక్లో చేసేద్దాం సార్ ప్లీజ్ అని. అంటే చాలా ఎలిమెంట్స్ నిజంగా చేసామండి. అది మీరు Okay. చూసిన ట్రైలర్ లో ఈ ఎత్తడం ఇదంతా గ్రాఫిక్స్ కాదు, అది ఆల్మోస్ట్ Okay. మేమే ఒక చిన్న సన్న కేబుల్ క్రెయిన్ కి పెట్టి లేపడం, మేము దాని కింద నిజంగా నించోవడం, ఓ, దాన్ని తిప్పడం, ఇదంతా మేమే చేయించడం. చాలా రిస్క్ చేశారు అయితే. రిస్క్ అంటే ఇప్పుడు మీరు ఇది వెళ్ళి బాలీవుడ్ లో లేకపోతే హాలీవుడ్ లో చేయమంటే వాళ్ళు బ్యాండ్ అంటారు, మంది చల్తా చల్తా అని చేసేసాను. ఓకే. సో మీరిద్దరు ట్విన్స్. సో అవును. మీ ఇంకో పార్ట్? మా ఇంకో పార్ట్ వచ్చి చంటి అని క్యారెక్టర్ పేరు. ఓకే. నా ఫ్రెండ్ ప్లస్ ఆల్సో సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు. తను పేరు నాగార్జున. Yeah. కమ్ అలాంగ్. సో కమ్ నాగార్జున. మా ఇంకో పార్ట్ ప్లస్ మీరు ఇప్పుడు చూస్తూనే తెలిసిపోతుంది, ఈ సినిమాకి హీరోస్ కన్నా క్యారెక్టర్స్ కావాలి. సో మా పర్సనాలిటీస్ పెట్టి మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఈ సినిమాకి. యాక్చువల్గా అంటే మామూలు మనుషుల్లో ఉండకూడదు చూడడానికి.
కొండల్లా ఉండాలి. మ్మ్. సో మమ్మల్ని వెయిట్ పుట్టం చేపించి అచ్చా దీనికోసం yeah, వర్కౌట్స్ yeah, చేశారు, yeah. వెయిట్ పుట్ అయ్యారా? అంటే వర్కౌట్స్ చేయలే, వెయిట్ పుట్టం Weight put- చేశారు. I mean to say, వర్కౌట్స్ అంటే కొంతమంది తినడమే weight వర్కౌట్స్ ఈ రైట్ హ్యాండ్ వర్కౌట్. అదే అదే ఇట్లా ఉంటది, తింటాం మళ్ళీ స్లీప్, తింటాం మళ్ళీ స్లీప్. ఓకే. సో మూవీ కోసమే. ఓకే పెరిగామండి, చాలా వెయిట్ పెరిగాం. చాలా వెయిట్ పెరిగింది. ఓకే. సో ఇప్పుడు తగ్గడానికి కొంచెం కష్టపడాలి. పడాలి. సో బంటి చంటి. ఓకే. సో చంటి గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు బంటి గారు మాట్లాడారు, మిగతా హాఫ్ మీరు మాట్లాడాలి. సో అందుకే చెప్పండి. మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సో చెప్పండి, అంటే ఈ మూవీ జనరల్ గా ఆయన చెప్పారు కొన్ని ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ, లేకపోతే మీరు ఈ మూవీ ఇలా సెట్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, జనాలకి ఎలా రీచ్ అవుతుంది అని అనుకున్నారు? అదేనండి, ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలు తీసుకోండి, మదర్ సెంటిమెంట్ కానీ, ఇప్పుడు బిచ్చగాడు తీసుకోండి, అది మా ఎస్టీటీవీ ఫిలిమ్స్ బ్యానర్ లోనే వచ్చింది. బిచ్చగాడు మదర్ సెంటిమెంట్. లేదా రీసెంట్గా వచ్చిన కేజీఎఫ్ తీసుకోండి, మదర్ సెంటిమెంట్. ఏదైనా ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ ఏంటంటే మనం జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు దేశం గురించి మెసేజ్ ఇస్తున్నాం, ఇందులో రైతుల గురించి మెసేజ్ ఇస్తున్నాం, ఫాదర్ ఇప్పుడు నెక్స్ట్ సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా 2 క్యారెక్టర్లు చంటి బంటి అనే క్యారెక్టర్ మీరు ట్రైలర్లో చూసినట్టయితే మాకు అక్కడ జన్మనిచ్చి తను చనిపోయింది అక్కడ. ఇప్పుడు మేము అనాథలుగా పెరుగుతుంటే వీళ్ళు దున్నపోతుల అడ్డగాడిదని సొసైటీ ఇట్లా ఏంటంటే కించపరచడం మమ్మల్ని. ఇట్లా ఇది చేసే అక్కడ ప్రతి చోట రియల్ గా కూడా జరుగుతుంది. ఇప్పుడు లేకపోతే రోడ్లు అమ్మడం, పెళ్లి నమ్మడం కానీ వాళ్ళు కానీ ఇది కానీ ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా దేశం కోసం ఏదైనా అవ్వచ్చు, లేదా వాళ్ళు ఇంకా హింస పెట్టామంటే వాళ్ళే మన దేశానికి నెగిటివ్ అవ్వచ్చు. అలాంటి మెసేజ్ తోనే వచ్చారు చదలవాడ శ్రీనివాసరావు గారు. ఓకే. అంటే జనరల్ గా చూసుకున్నట్లయితే మంచిగా సక్రమంగా పెంచిన వాళ్ళు కూడా సక్రంగా ఉండట్లేదు. అవును, ఉండట్లేదు. సో అలాంటిది ఒక తల్లి తండ్రి లేకుండా అనాథగా ఉంటే వాళ్ళు ఏమవుతారు అన్నది జనాలకి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇంపాక్ట్ పడుతుందని ఒక భయం ఉంటుంది. సో ఆ ఎలిమెంట్ ని స్ట్రాంగ్ చేశారు. ఓకే. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సీన్స్ ఎలాంటివి ఉంటాయి జనరల్ గా? మా ఇద్దరు కాంబినేషన్స్ లో సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయండి, ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అన్ని జనాల్ని ముందు మేము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ప్రతిదీ కష్టపడ్డాము ఇద్దరం. ఏంటి చాలా స్ట్రగుల్ అయ్యి బాగా కష్టపడ్డాము, బాగా నేర్చుకున్నాము, కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మాకు స్టార్టింగ్ లో తెలియదు ఇది ఎట్లా చేయాలి ఏంటని. 10 days ట్రైనింగ్ ఇచ్చారు, టెక్నిక్ గా వర్క్షాప్స్ చేశారా? వర్క్షాప్ అంటే మెయిన్ ఫైట్ మాస్టర్ వాళ్ళ క్రూ వచ్చి కింద ఎలా పడడం, ఓకే, మాకు ఎక్కువ తగలకుండా సమ్మర్సాల్ట్ ఎలా కొట్టాలి, ఒకరు కొడితే మీరు తల మీద పడితే డేంజర్, ఎలా సైడ్ మీద పడాలి, సో బాడీని ఎలా ట్విస్ట్ చేయాలి అవి నేర్పించారు, బేసిక్స్. కానీ షూట్ చేసేటప్పుడు అది ఎందుకంటే దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఓకే ఓకే. ప్లస్ మా క్యారెక్టరైజేషన్ ఎలా అంటే ప్రతి సీన్ మేము ఇద్దరు కలిసి ఉంటాం, సోలో సీన్స్ లేవు. సోలో సీన్ ఉండదు, ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఇద్దరం పక్క పక్కనే ఉంటాం. ఎట్లయితే కలిసి పుడతామో అట్లానే కలిసి అన్ని ఆ సినిమాలో. సో ఒక ట్విన్స్ కూడా ఎలా ఉంటారు, ఆ బాండింగ్ ఏంటి అన్నది కూడా మేబీ వచ్చింది. సో అంటే ఈ ఓవరాల్ గా మనం ఏ మూవీ తీసుకున్నా కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ వసీస్ గారు ఈ దానికి చాలా ట్రైలర్ లో కానీ సాంగ్స్ కానీ అన్ని చాలా బాగా వచ్చినాయండి. చాలా బాగా టైం స్పెండ్ చేసి దానికి ఫస్ట్ దానికి కూడా ఏంటంటే చదలవాడ శ్రీనివాసరావు గారు దగ్గరుండి ఆయనకి ఇట్లా కాదు మళ్ళీ ఇట్లా రావాలి అని చెప్పి దగ్గరుండి ఆయన కేర్ తీసుకున్నారు. ఓకే. సో డైరెక్టర్ గారు మీకు ఇచ్చేసేవారు అంటే డిసిప్లిన్ అని చెప్పేసి చెప్పారు, సో మీకు సజెషన్స్ ఇచ్చేవారా ఇది ఇలా కాదు? ప్రతిదండి ఆయనకి ఇది ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. సో అన్ని డీటెయిల్స్ చిన్న చిన్న విషయాలు కూడా ఆయన దగ్గర ఉండి అన్ని సజెస్ట్ చేసి ఆయన విజన్ ఆయన ఎలా చెప్తే అలా చేసాం. అంటే మేముగా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది కాక ఆయన చెప్పారు ఇది ఇలా ఉండాలి, మీరు మీ బిహేవియర్ మేము ట్విన్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తారు ఏది ప్రతిదీ ఆయన చెప్తే నేను ఆయన చెప్పినట్టు చేశాను. సో ఈవెన్ ద పోస్ట్ ప్రొడక్షన్ కూడా 2 years ఎందుకు తీసుకున్నారంటే అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, ఆయన దేనికి కాంప్రమైజ్ అవ్వరు. సో ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుని ఆయన రిలీజ్ చేశారు. సో ఈ షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది?
హైదరాబాద్. హైదరాబాద్ అండి. Complete ఫిలిం Hyderabad. సిటీ, వికారాబాద్, కొన్ని విలేజెస్, Okay. మళ్ళీ టింబర్ ఎస్టేట్స్. ఇప్పుడు Mhm. టింబర్ ఎస్టేట్స్ లో కూడా 35 to 40 days జరిగింది. Hmm. అక్కడ మనకి సెట్ వేసారు. సెట్ వేసి ఆల్మోస్ట్ 200 ఫారినర్స్ తో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అక్కడే చేశారు. అచ్చా, అచ్చా. Climax, ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఫైనల్ గా మొత్తం ఆల్ డన్ సినిమాకి Yes, సంబంధించి. done. సినిమాకి సంబంధించిన అన్ని అయిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఓకే. సో మేము ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నాము. బెంగళూరుకి వెళ్ళి కన్నడది చేసాము, చెన్నైకి వెళ్ళి తమిళ ప్రమోషన్స్ చేసాము, బాంబేకి వెళ్ళి మీడియా వాళ్ళందరినీ రాపిచ్చి అసలు అంటే ఫస్ట్ టైం తెలుగు సినిమా అంత పెద్ద ప్రమోషన్స్ చేయడం బాంబేలో, హిందీ వర్షన్, నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కి, సో ఇంక్లూడింగ్ తెలుగు 8 లాంగ్వేజెస్ అని చెప్పారు. అవును. ఇంక్లూడింగ్ తెలుగు 8 లాంగ్వేజెస్. ఓకే. సో రికార్డ్ బ్రేకింగ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఆ మూవీ టైటిల్ ఇది అవ్వాలి, అందుకే టైటిల్ కూడా అది రికార్డ్ బ్రేక్, ఎందుకంటే అన్ని రికార్డ్ సార్థకం అవ్వాలి ఆ పేరు. Yes, yes. సో నాగార్జున గారు మీరు చెప్పండి, అంటే ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గారు చెప్పారు, మీ పార్ట్నర్ చెప్పారు, సో మీరు ఇంకా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్కర్ అండి ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఒక షూటింగ్ కి ఒక 6కి వెళ్ళాలనుకోండి, మేము అట్లా 10 minutes to 6కి మేము వస్తాం. మాకన్నా మేమే ముందు వచ్చాం అనుకునే లోపల అక్కడ సార్ కనపడుతుంటారు, చైర్ వేసుకొని కూర్చొని రెడీగా ఉంటారు అక్కడ. అందరూ వచ్చారు. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ వెళ్ళారా లేదా చెక్ చేసుకొని, అంత హార్డ్ వర్కర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఖాళీగా ఉంటాం ఇష్టం ఉండదు, ఏదో ఒక పని చెయ్యాలి. ఖాళీగా ఉంటే ఆయన ఇష్టం వేస్ట్. మనం ఏదో ఒకటి కష్టపడాలి, ఏదో పొద్దు నుండి సాయంత్రం దాకా అన్నట్టు. ఆయన టైం కానీ, డిసిప్లిన్ కానీ, ఏదైనా కానీ హార్డ్ వర్కింగ్ బాగా. ఎప్పుడు ఏ టైం అయినా సరే ఆయన వర్క్ లేకపోతే ఆయనకి లిటరల్గా బోర్ అన్నట్టు. సో ఆ కమిట్మెంట్, డెడికేషన్ మొత్తం హోల్ క్రూకి ఉంది కాబట్టి మీ సినిమా నిజంగానే రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పి కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఆన్ థియేటర్స్ లో 8th March. March 8th. సో రికార్డ్ బ్రేక్ మూవీ అందరూ March 8th థియేటర్స్ లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. Thank you. Wishing you all the best, sir. Thank you so much. Thank you.